నగరంలోని కొత్తూరు ప్రాంతంలో ఉన్న బాలచౌలేశ్వరి ఆలయం వద్ద చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీఓ రజనీ కుమారి పాల్గొని చేనేతలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం గురించి వివరించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేసి పథకానికి అవసరమైన పత్రాలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానం గురించి సమగ్రంగా తెలియజేశారు. ప్రతి చేనేత కార్మికుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం ఉచిత విద్యుత్ పథకం అమలు పట్ల ఆనందం వ్యక్తం చేసిన నేతన్నలు ఆలయం వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. చేనేత కార్మికుల తరపున కూటమి నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక చేనేత కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలో భాగంగా చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వం రాకముందే ప్రభుత్వం తరఫున కూటమి తరఫున ప్రకటించారు. అది ఇంతవరకు గతంలో కొంతమంది మాత్రమే 100 యూనిట్ల వరకు ఉచితంగా వస్తూ ఉంది. ఇప్పుడు ఇది 200 యూనిట్లు పూర్తి స్థాయిలో ఎవరైతే అర్హులైతే ఉన్నారో, మగ్గం కలిగి ఉంది, గుర్తింపు కార్డు కలిగి ఉంది, అర్హులైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మొత్తం కలిపి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న వినియోగంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సీఎం గారు ప్రస్తావించడం చాలా చేనేత కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వేల మందికి బ్రతుకు జీవనానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ, ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రాష్ట్రం పైన చేనేత మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి చేనేత ఉత్పత్తులు కూడా మరిన్ని ఎక్కువగా విక్రయించేందుకు ఆప్కో కానీ ఇంకా కొన్ని సంస్థలు కూడా ముందుకొచ్చి చేనేత విక్రయాలు ఎక్కువగా చేయాలని చెప్పి